హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది పార్ట్ 2 అండి. శివరాత్రి రోజు ప్రయాగరాజ్ నుంచి కాశీ వరకు పబ్లిక్ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇక్కడ నుంచి కాశీకి బయలుదేరామండి. 5 అవర్స్ పట్టింది ఆల్మోస్ట్. ఆఫ్టర్ 5 అవర్స్ జర్నీ కాశీకి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి మెయిన్ టెంపుల్ దగ్గర, కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. శివరాత్రి రోజు కాబట్టి ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది ఫ్రెండ్స్. ఊరేగింపు ఒకటే కాదు, డీజేలు కాశీలో ఉన్న అంటే అక్కడ ఉన్న కల్చర్ బట్టి విచిత్రంగా అంటే డిఫరెంట్గా ఊరేగింపు చేస్తున్నారు. కొందరు వేషాలు వేసుకొని కూడా వెహికల్స్ మీద వస్తున్నారు. కొందరు ఫారినర్స్ ఉన్నారు, కొందరు బావాలు ఉన్నారు. అక్కడ యూత్ మొత్తం ఈలు డ్యాన్స్ ఇస్తున్నారు. శివరాత్రి కాబట్టి చాలామంది పబ్లిక్ ఉన్నారు. అసలు రోడ్డు మొత్తం నిండిపోయింది. పోలీసులు, ఆర్మీ. చూడండి ఎల్లో కలర్ది అంటే కలశం అనుకోవచ్చు నాకు తెలిసి. ఇలా ఇది ఒకటి కాదు, చాలా నియర్లీ 8 to 10 దాకా ఒక్కొక్కటి వస్తూనే ఉంది. ఇది మాత్రం శివుడు అండి. వీళ్ళు అఘోరా లేదంటే బాబాల్లాగా కొంచెం అట్లా వేషం వేసుకొని ఆ రోజు ఊరేగింపు రోజు కొంచెం విభూది అదంతా చల్లుతూ ఉన్నారు. మహాశివరాత్రి కాబట్టి అన్ని రకాలుగా అంటే శివుడికి ఏమేమి ఇష్టం, శివుడు అంటే ఏంటి, ఆ కాశీలో మెయిన్గా కల్చర్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి, అవన్నీ అలా ఊరేగింపు నియర్లీ 8 to 10 వెహికల్స్ దాకా వస్తూనే ఉన్నాయి 1 by 1. ఇలా 1 by 1 అంటే శివుడి వేషం, పార్వతి వేషం, ఇంకా 1 by 1 అలా వస్తూనే ఉన్నాయి. కొన్ని చూడండి, దీంట్లో వీడియోస్లో పెడతాను. ఇక్కడ చూడండి ఫారినర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా అంటే భక్తిలో నిమగ్నమై వీళ్ళు కూడా మన కల్చర్ని చాలా నమ్ముతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్ గంగలో స్నానం చేయడానికి వచ్చాం. ఇక్కడ జనం చూస్తే అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. ఇక్కడికి రావడానికి కూడా అసలు దారి లేదు. మొత్తం జనంతో రోడ్ అంతా నిండిపోయింది. పోలీసులు ఎక్కడ చూసినా, ఆర్మీ వాళ్ళు ఇంకా ఎలానో అలా కష్టపడుకుంటూ సందులు తిరుక్కుంటూ షార్ట్ కట్స్లో గంగా స్నానం చేసి దర్శించుకుందామని వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడికి. మహాశివరాత్రి మళ్ళీ కుంభమేళా కాబట్టి కుంభమేళా నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ప్రయాగరాజ్ నుంచి కాశీ నుంచి అయోధ్య, ఇలా ఒక ప్యాటర్న్ లెక్క ఫాలో అయ్యి అందరూ నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చేసారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడనే హారతి ఇస్తారు. ఇదిగోండి, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కనిపిస్తున్నాయన్నీ అక్కడ గంగా హారతి ఇస్తారండి. ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ చూస్తే అసలు అదిరిపోతుంది. ఇంకా గంగా స్నానం చేసేసి నెక్స్ట్ అక్కడ దగ్గరలో ఉన్న చిన్న శివలింగానికి హారతి ఇచ్చేసి పూజ చేసి బోట్ ఎక్కుదామని ప్లాన్ చేసాం ఫ్రెండ్స్. మేము ఒక పెద్ద బోట్లో అంటే పైనుంచి వ్యూ బాగుంటుందని ఆ బోట్ ఎక్కాము. మనిషికి 200 అండి. దీని బదులు చిన్న దాంట్లో ఒక 5-10 మెంబర్స్ ఉండే బోటే బెటర్ నా ప్రకారం. దాంట్లో అంటే వాటర్ కూడా టచ్ చేయడానికి ఉంటుంది, ఇంకా వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా బోట్ ఎక్కాక వాళ్ళు ఒక మనిషి ఉంటాడు, అంటే ప్రతి ఘాటు గురించి చెప్తా ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గైడ్ లాగా. ఒక్కొక్క ఘాటుకి ఏం స్పెషాలిటీ అంటే అక్కడ ఉన్న చరిత్ర చెప్తా ఉంటాడు. కొన్ని ఇంపార్టెంట్ ఘాట్స్ వీడియోలో పెట్టాను చూడండి. కాశీకి ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా బోటింగ్ మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడ ఉండే వ్యూ మాత్రం అసలు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. శివరాత్రి అండ్ కుంభమేళా కాబట్టి ఇంత జనం ఉన్నారు, కానీ నార్మల్ టైంలో అంతా ఉండరు.
అంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీ టైంని బట్టి ఫ్రీ టైం చూసుకొని కాశీని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. యాక్చువల్గా చాలామంది అంటే ఇటు సైడ్ నుంచి అటు ఒడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్రీగా అంటే జనం లేరు కదా, అక్కడ స్నానం చేస్తున్నారు, కొందరు పిండ ప్రదానం కూడా చేస్తున్నారు. నాకు తెలిసి ఇటు సైడ్ వచ్చి స్నానం చేయడం కొంచెం పీస్ఫుల్గా ఉండడం బెటర్. అది ఇదే మణికర్ణిక ఘాట్ ఫ్రెండ్స్. అక్కడ గుడి చూసారు కదా, కొంచెం వంగి ఉంది, అక్కడనే. ఇదే మెయిన్ గుడి ఫ్రెండ్స్. ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఇక్కడ లైన్ చూడండి ఎంత క్యూ ఉందో. అక్కడి నుంచి ఇంకా కింద కూడా ఉంది, చాలా పెద్ద క్యూ ఉంది. మేము వేరే దారిలా అంటే వేరే మార్గంగా వెళ్ళాం, కానీ వ్యూ మాత్రం అదిరిపోతుంది. అంటే గంగలో నుంచి పడవల నుంచి చూస్తూ ఉంటే ఎంత జనం ఒక లైన్లో. అంటే ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. నియర్లీ ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ దాకా లైన్ ఉంది. శివరాత్రి అయిపోయినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇంత క్యూ ఉండడం అంటే చూడండి ఒకసారి. మేము వెళ్ళినప్పుడు మాకు అంతగా అంత దూరం ఏం తీసుకెళ్ళలేదు. కొంచెం అలా ఒక ఆల్మోస్ట్ ఒక 500 లేదంటే 1 కిలోమీటర్ వరకు అట్లా వేసి తీసుకొస్తాడు ఫ్రెండ్స్. కాకపోతే 200 తీసుకుంటాడు. నార్మల్గా ఏమేమి ఘాట్స్ ఇంపార్టెంట్ ఘాట్స్ ఉన్నాయో వాటి గురించి చెప్తాడు అంతే. దీని బదులు మీరైతే అట్లా చిన్న బోట్స్ కనిపిస్తున్న చిన్న బోట్స్లోనే వెళ్ళడం బెటర్. మీకు పిక్స్ దిగడానికైనా. మళ్ళీ రిటర్న్ అయ్యి దశాశ్వమేధ ఘాట్కి వచ్చాం ఫ్రెండ్స్. నేను అఘోరాల కోసం బాబాల కోసం చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇతను కనిపించాడు, అంటే నాకు తెలిసి ఇతను రియల్ కాదేమో, కానీ అలా కొంచెం బోర్డుది అలా పూసుకొని చేస్తున్నాడు. నాకు తెలిసి ఏదో ఇంకా ఒకసారి చూపిద్దామని తీశాను. ఫైనల్గా ఒక 2-3 అవర్స్ తర్వాత దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక 6-6:30 వరకు మళ్ళీ కాలభైరవ టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ కూడా ఒక 2-3 అవర్స్ పడింది. ఇక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉంది.
ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని మందాకిని సర్కిల్ నుంచి మళ్ళీ వారణాసికి స్టేషన్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నైట్ అయోధ్యకి వెళ్దామని ప్లాన్ చేసాం ఫ్రెండ్స్. 11 o'clock అయోధ్యలో దిగాం ఫ్రెండ్స్. ఇక్కడ స్టేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగా కట్టారు. అంటే న్యూ టెక్నాలజీస్తో, అంటే రాముడు కిరీటం లాగా ఉడతా ఇదంతా అసలు చాలా చూడడానికి కూడా చాలా బాగుంది. మాకు అప్పుడే 2 తెనాలి వాళ్ళు పరిచయం అయ్యారు. ఈ లైట్స్ ఇదంతా చూడండి చాలా బాగా కట్టారు అసలు. ఇక్కడ ఆల్మోస్ట్ సరియు నది దగ్గరలో ఉంటుంది, ఒక 500 మీటర్స్లో. ఇక్కడ స్నానం చేసేసి హనుమాన్ గారి దగ్గరికి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే రోడ్డు చాలా వెడల్పుగా ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ మొత్తం ఇలానే నడుచుకుంటూ వెళ్తారు, అన్నట్టు తొందరగా అయిపోతుంది. ఇదే ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ ఏమో ఉంటుంది ఫ్రెండ్స్ హనుమాన్ గారి. చూడడానికి అంత జనం ఉన్నారు కానీ ఆల్మోస్ట్ ఒక ½ an hourలో అయిపోయింది ఫ్రెండ్స్ మా దర్శనం. ఇంకా హనుమాన్ దర్శనం అయిపోయాక రాముని దర్శనం కోసం బయలుదేరాం ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ చూసి ఇదే మెయిన్ టెంపుల్ అనుకుంటాం అందరం, కానీ ఇది కాదు. దీని పక్కన ఇంకో టెంపుల్, ఇదే ఎంట్రన్స్. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూ మిస్ అవ్వకండి. కుంభమేళ కాబట్టి అక్కడి నుంచి జనం చాలామంది రావడం వల్ల అందరినీ ఫోన్స్, బ్యాగ్స్ అలో చేస్తున్నారు, కానీ నార్మల్ టైంలో మాత్రం అలో చేయరు. మీరు అది కొంచెం చూసుకొని, బయట లాకర్స్ కూడా అక్కడ లాకర్స్ ఉంటాయి. అక్కడ మీరు ముందే కొంచెం ఆలోచించి తీసుకొని, అంటే లాకర్స్లో పెట్టి జాగ్రత్తగా వెళ్ళండి. ఫోన్స్ మాత్రం అలో చేయరు. మా అదృష్టం అనుకోవాలో ఏమో కానీ మాకు ఆ టైంలో మాత్రం ఫోన్స్ అలో చేశారు. మేము కొన్ని పిక్స్, వీడియోస్ తీసుకున్నాము. కల్లారా చూసాము రాముని. అలానే చూడడం కాకుండా వీడియోస్ కానీ, పిక్స్ కానీ కూడా చాలా మంచిగా వచ్చాయి. మాకు మాత్రం రాముని దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంత దగ్గర నుంచి అసలు ఎవరైనా, అంటే అంత జూమ్ చేసి ఫోటో ఎవరైనా తీసారో లేదో కూడా నాకు తెలియదు. మాకైతే చాలా, అంటే 6 పెట్టి తీసాను నేను అప్పటికే. దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఫోన్ తీసుకున్నాడు కూడా నాది. మళ్ళీ నేను లాక్కున్నా, ఫోన్ తీసుకొని బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా మంచిగా చేద్దామని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.